హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైల్డ్ వల్ఫ్ తెలుగు. నేను అంకిత. అయితే మనం ఎవ్రీ వీక్ కొత్త మూవీస్ రిలీజ్ అవ్వడం చూస్తాం. ఎవ్రీ ఫ్రైడే మన ముందుకైతే చాలా కొత్త మూవీస్ వస్తూ ఉంటాయి. అలాగే ఈ వీక్ చూసుకుంటే కొన్ని కొత్త మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒక మూవీ డార్లింగ్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. ఆ మూవీ ఎలా ఉంది, ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అన్న టాపిక్ పై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ నాతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్, మన ఎవ్రీ ఫ్రైడే కొత్త మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఈరోజు కూడా కొన్ని కొత్త మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో డార్లింగ్ మూవీ ఎలా ఉంది సార్? అంటే ప్రియదర్శి యాక్టింగ్ అంటే మనం చూసుకుంటే తనకి మంచి సక్సెస్ అయితే లాస్ట్ సేవ్ ద టైగర్స్ నుంచి వచ్చింది. సో దాంతో కంపేర్ ఈ మూవీ ఎలా ఉంది? ప్రియదర్శి మీరు అన్నట్టు ప్రియదర్శి అటు హీరోగా చేస్తున్నాడు, అట్లాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను చేస్తున్నాడు. సో డార్లింగ్ అనేది చెప్పాలంటే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ అని చెప్పాలి. అది ఆ టైటిల్ అలా ఉంది కదా. కానీ ఈ సినిమా చూసుకుంటే తను ఎంతో ప్రేమించినటువంటి తన డార్లింగ్ అయినటువంటి ఆ అమ్మాయి పడుతున్నటువంటి ఒక మానసిక సంఘర్షణ కానివ్వండి, లేదా ఒక మానసిక రుగ్మత కానివ్వండి, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతూ ఉండే తన డార్లింగ్ని సో బాగు చేయటం కోసం, సో మామూలు మనిషిని చేయటం కోసం, ఆమె ప్రేమ పొందటం కోసం ఆ ప్రియదర్శి అనే కుర్రాడు ఏం చేశాడు అనేది ఈ సినిమా కథ. అందులో ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తూ ఉంటాడు హీరో. సో అలాంటి వాడు ఒక తన లైఫ్ యాంబిషన్ చిన్నప్పటి నుంచి ఏంటంటే వాళ్ళ అమ్మ చెప్పేదాని ప్రకారం బాగా చదువుకుంటే వీళ్ళు పెద్ద అయిన తర్వాత మంచి భార్య దొరుకుతుంది అనేది చిన్నప్పటి నుంచి అతనికి నూరిపోస్తారు. దాంతో తను అదే యాంబిషన్తో ఉంటాడు. బాగా చదువుకోవాలి, పైకి రావాలి జీవితంలో, అప్పుడు తనకు మంచి భార్య వస్తుంది, వెంటనే ప్యారిస్కి హనీమూన్కి వెళ్ళాలి. ఇది అతని యొక్క జీవిత ఆశయం. కానీ అతను కరెక్ట్గా పెళ్లి జరిగే టైంకి ఇంకా పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత తను ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకున్నాడో ఆ అమ్మాయి ఆల్రెడీ వేరొకరిని ప్రేమించి అతనితో వెళ్ళిపోతుంది. దాంతో ఫ్రస్ట్రేషన్ గురైనటువంటి అతను, అంటే స్నేహితులు కానివ్వండి, మొత్తం బంధువులు కానీ వీళ్ళందరూ కూడా సూటిపోటి మాటలు అంటారు కదా. దాంతో ఒక సూసైడ్ పాయింట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి ఆనంది అని ఒక అమ్మాయి ఎంట్రీ ఇచ్చి అతన్ని ఆ ప్రయత్నం నుంచి విరమించేలా చేస్తుంది. సో ఆ అమ్మాయి మాటలకు ప్రభావితుడై వెంటనే విత్ ఇన్ అవర్స్లోనే ప్రపోజ్ చేస్తాడు, పెళ్లి చేసుకుంటామని. సరేనంటది ఆ అమ్మాయి. సో అయితే ఎవరు అవసరం లేదు, మనకి మేళతాళాలు ఇట్లాంటివి ఏం అవసరం లేదు, 1000 మంది మన దగ్గరకు వచ్చి అక్షంతలు వేసి భోజనం చేయాల్సిన పని లేదు, నాకు అట్లాంటి ఇష్టం లేదన్నట్టుగా అమ్మాయి చెప్తే సరేనే నేరుగా తాళి కట్టేసేసి, పసుపు తాళి కట్టేసేసి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సో ఆ అమ్మాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 మంది వేరే వ్యక్తులు ఉంటారనమాట. అంటే అంతమంది లక్షణాలు ఆ అమ్మాయిలో ఉంటాయి. ఒక్కొక్క క్యారెక్టర్ సేమ్. సో అట్లా ఒక్కొక్కరు, ఒక అమ్మాయి ఆది అని, సో ఆ ఆది అనే అమ్మాయి ఈ ఆనందని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎవరు రానియకుండా ఉంటుంది దగ్గరికి. వచ్చారంటే తను కొట్టేస్తుంది. అట్లా పాపం ప్రియదర్శిని చాలాసార్లు కొడుతుంది ఆనంది శరీరంలో ఆది. అట్లాగే ఝాన్సీ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, అట్లాగే పాప అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, శ్రీశ్రీ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో వీళ్ళందరూ అతని జీవితంతో ఎలా ఆడుకుంటారు, సో చివరికి ఏమవుతుంది అనేది కథ. అంటే డైరెక్టర్ ఏం చెప్పాలంటే, దీనికి అశ్విన్ రామ్ అని ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. సో ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్, అంటే ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి 2024లో హనుమాన్ అనే సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, నిరంజన్ రెడ్డి, చైతన్ రెడ్డి, సో వాళ్ళిద్దరూ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. సో ఇక్కడ రిలీజ్ చేయడం కూడా మంచి వాళ్ళే, అంటే సురేష్ బాబు, సునీల్ నారంగ్ లాంటి పెద్ద నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో మంచి చెప్పాలంటే ఒక రకమైన ఒక మంచి బజ్తోనే ఈ సినిమా రిలీజ్ అయింది. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 7 crores తోటి, అంటే థియేట్రికల్ రైట్స్ 7 crores అని చెప్పేసి విన్నాను నేను. సో
7 crores అంటే మంచి రేటే ఇచ్చి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారని చెప్పాలి. ఓకే. సో మరి అంటే మనకు తెలిసినటువంటి అపరిచితుడు సినిమా ఏదైతే ఉందో విక్రమ్ చేసినది, అది ఎలా మనం పెద్ద హిట్ అది శంకర్. బ్లాక్ బస్టర్. సో అలాంటి లక్షణాలు కలిగినటువంటి ఒక అమ్మాయిని కనుక ఒక అబ్బాయి జీవితంలోకి వస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని అతను హిలేరియస్గా చెప్పడానికి ట్రై చేశాడు అశ్విన్ రామ్ డైరెక్టర్. ఫస్ట్ హాఫ్లో కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది, కొంచెం కామెడీ ఆ లైన్స్ కానివ్వండి. హేమంత్ అనుకుంటా డైలాగ్ రైటరు, అతను బాగానే డైలాగ్స్ కూడా బాగానే రాశాడు. కానీ ఎప్పుడైతే ఈ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఈ అమ్మాయిల నుంచి బయటకు వస్తూ ఉంటాయో, అతను ఆ ఫన్ ఎలిమెంట్ ప్లేస్లో ఒక సీరియస్నెస్ వచ్చేసి సెకండ్ హాఫ్ అంతా కొంచెం ఎమోషనల్గా వెళ్ళిపోతుంది. సో మనం అప్పుడు దాకా కాస్త లైటర్ మూడ్లో ఉన్నాం, మనం చివరికి వచ్చే కొంది ఆ ఎమోషన్ని మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం కష్టమైపోతుంది మనకి. అంటే సార్ ఇక్కడ చూసుకుంటే మనం ప్రియదర్శిని ఎక్కువగా కామెడీ వైపే చూస్తూ ఉంటాము, అంటే సెంటిమెంటల్గా ఎమోషనల్ అన్నారు కదా మీరు. సో ఆ సిచ్యువేషన్లో ఆయన క్యారెక్టర్ కానీ ఆయన యాక్టింగ్ కానీ ఎలా ఉంది సార్? అతను ఆ క్యారెక్టర్లో చాలా బాగా, హీరో క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు తను. ఓకే, అయితే ఆ హీరోయిన్ క్యారెక్టర్ని డిజైన్ చేయటంలో డైరెక్టర్ కొంచెం తప్పటడుగులు వేసాడని చెప్పాలా. అంటే చాలా ఏంటంటే చాలా చోట్ల మనకి ఆర్టిఫిషియల్గా కనిపిస్తూ ఉంటాయి. ఆ అమ్మాయి మీద డిజైన్ చేసిన సీన్స్ ఏవైతే ఉంటాయో, ఆ అమ్మాయి ప్రవర్తించే తీరు ఏదైతే ఉంటుందో అది మనకి ఫన్ కలిగించడానికి బదులు చాలా ఆర్టిఫిషియల్గా ఒక బోరింగ్గా తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అట్లా కొంచెం మనం చాలా సెకండ్ హాఫ్కి వచ్చేప్పటికి కాస్త ఓపిక ఎక్కువ కావాలి మనకి దాన్ని తట్టుకోవడం కోసం. సో చివరిలో మళ్ళీ నిహారిక క్యారెక్టర్ కూడా ఎంట్రీ ఇస్తుంది. అయినప్పటికీ కూడా అట్లాగే బ్రహ్మానందం ఈ సినిమాలో ఉంటాడు, అలాగే సుహాస్ ఉంటాడు. సో స్టార్టింగ్లో సుహాస్ కనిపిస్తాడు, చివరిలో నిహారిక కనిపిస్తుంది. సో అయినప్పటికీ కూడా ఈ సినిమా కంప్లీట్ తను ఏదైతే అశ్విన్ రామ్ అనుకున్నాడో, ఒక అపరిచితురాలంటి క్యారెక్టర్ తోటి ఒక హీరో పడ్డ అవస్థల్ని మనకి ఎలా అయితే ఒక ఎంటర్టైన్మెంట్ వేలో, ఒక ఫన్ వేలో చూపించాలని అతను అనుకున్నాడో, అది మిస్ఫైర్ అయిపోయింది. సెకండ్ హాఫ్ అంతా అంటే లాగ్ చేసినట్టుందా సార్? బాగా లాగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ హీరోయిన్ క్యారెక్టర్లో నుంచి ఈ వేరే మల్టిపుల్ క్యారెక్టర్స్ వస్తాయి కదా, సో ఇవి ప్రవర్తించే తీరు ఇదంతా మనకు కొంచెం కుర్చీలో కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడతాం. సో అలాంటి అంటే బాగా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. మనకు న్యాచురల్ వేలో ఉంటే సో కథలో కరెక్ట్గా మనకి ఇమిడిపోయి ఉండి మనల్ని అందులో కనుక ఆ లోకంలోకి మనం వెళ్ళిపోతే మనం కనెక్టివిటీ అనేది ఉంటుంది, కానీ మనం ఆ లోకంలోకి వెళ్ళలేం. సో అక్కడ అట్లా మిస్ఫైర్ అయిపోయింది. అంటే మనం చెప్పాలంటే దీని కథనం అనేది కథ పాయింట్ బాగానే చేసుకున్నాడు, కానీ ఆ నెరేషన్ ఏదైతే ఉందో అది కంట్రోల్ తప్పిపోయింది. సో దానివల్లే సెకండ్ హాఫ్ అంతా మనకి బోరు కొట్టేసేసి, సో ఎప్పుడెప్పుడు అయిపోతుందా, మనం థియేటర్ నుంచి బయటకు వస్తామా అని చెప్పేసి అనిపిస్తుంది. సో మ్యూజిక్ ఎలా ఉంది సార్ ఈ మూవీ? వివేక్ సాగర్ మంచి మ్యూజిక్ డైరెక్టర్. తను వివేక్ సాగర్ ఒక సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్. పాటల వరకు తన మ్యూజిక్ వరకు మనమేం వంక పెట్టాల్సిన పని లేదు. సో అట్లాగే సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. ఎడిటింగ్ ఇలాంటి సీన్లు తీసుకొచ్చినప్పుడు ఎడిటర్ కూడా చేయగలిగింది కూడా ఏమి ఉండదు. బట్ అయినప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ సినిమా 2.5 గంటలు 2:30 గంటల లోపలే ఉంది, కానీ 3 గంటల పైన సినిమా భరించినట్టుగా అంత ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో అది అంటే నెరేషన్లో లోపాల వల్ల అది అలా తయారైందని చెప్పేసి మనకు అనుకోవచ్చు. నభా నటీష్ కొన్ని చోట్ల పర్వాలేదు, కానీ కొన్ని చోట్ల అదే ఆర్టిఫిషియల్గా ఉండటం వల్ల ఆమె నటన కూడా మనకు ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. కాకపోతే అనన్య నాగల తను హీరో మొదట్లో ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటాడో ఆమె వెళ్ళిపోతుంది కదా, ఆ క్యారెక్టర్ నందిని అని చెప్పి ఆ క్యారెక్టర్ని అనన్య నాగళ్ళ, ఆ అమ్మాయి సైకాలజిస్ట్ యాక్చువల్గా. సో హీరోకి హెల్ప్ చేసే తర్వాత కాలంలో హీరోకి హెల్ప్ చేసే క్యారెక్టర్ అనమాట. ఆ అమ్మాయి చాలా చక్కగా చేసింది. ఆ అమ్మాయి హస్బెండ్గా మొయిన్ అని ఈ మధ్యకాలంలో వస్తున్నాడు యాక్టర్, అతను చేశాడు. సుహాసు ఫస్ట్లో కనిపిస్తాడు, అతను మెరుపులా మెరిశాడు, అతని వరకు బాగున్నాడు. హీరో ఫ్రెండ్స్ అతన్ని అంటే అతను తీసుకునే నిర్ణయాల వెనక వీళ్ళిద్దరూ ఉంటారనమాట. విష్ణు అని వాళ్ళ కృష్ణతేజ్ అని కొంచెం
బొద్దుగా ఉంటాడు కృష్ణతేజ్, ఈ మధ్యకాలం చాలా సినిమాలు చేస్తున్నాడు. అవును. సో వీళ్ళు చేశారు. మనకి సీరియల్స్ ద్వారా, టీవీ సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయినటువంటి కళ్యాణి రాజ్, అవును. సో ఆమె ఈ సినిమాలో హీరో తల్లిగా చేశారు. ఓకే. తండ్రి క్యారెక్టర్ మన డీజే టిల్లు ఫాదర్ ఉన్నాడు కదా, మురళీధర్ గౌడ్, మురళీధర్. సో ఆయన. అవును. అట్లాగే హీరోయిన్ ఫాదర్గా సంజయ్ స్వరూప్. ఓకే. సో వీళ్ళు కనిపిస్తారు. సో ఆర్టిస్టుల పరంగా మిగతా వాళ్ళందరూ కూడా, ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా చేశారు. టెక్నికల్గా కూడా మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా ఓకే, ఓకే. ఆర్ట్ వర్క్ కూడా పర్వాలేదు. ఎటు వచ్చి ఎడిటింగ్, స్క్రీన్ ప్లే ఎడిటింగ్ టెక్నికల్గా ఈ సినిమాను బాగా దెబ్బతీసాయని చెప్పొచ్చు. ఓకే. ఓవరాల్గా నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ యాక్చువల్గా రెండు ఇవ్వచ్చు అనుకున్నా కానీ 2 కూడా కష్టం అనిపిస్తూ ఉంది. సో 5 పాయింట్స్కి నేను ఇచ్చే రేటింగ్ ఈ సినిమాకి 1.5. అయ్యో, అంటే ఇప్పుడు ఎలా చూడొచ్చు సార్, ప్రియదర్శి ఖాతాలో ఇది మూవీని, అంటే లాస్ట్ సేవ్ ద టైగర్స్ చూసుకుంటే తనకు ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. వెబ్ సిరీస్, వెబ్ సిరీస్ 2 సిరీస్లు కూడా ఒకదాని మించి ఒకటి పెద్ద హిట్ అసలు అయ్యాయి. ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయింది. అవును. జాతిరత్నాలు సినిమాలో అతను పండించినటువంటి హాస్యం, అట్లా ఈ మధ్య వచ్చినటువంటి ఓం భీమ్ బుష్, అవును. అది కానీ శ్రీ విష్ణు కాంబినేషన్, శ్రీ విష్ణును రాహుల్ రామకృష్ణ కాంబినేషన్, సో బాగా చేశాడు తను. యాక్టర్గా మనం వంక పెట్టాల్సింది లేదు. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఆ స్క్రీన్ ప్లే ఫాల్ట్, ఆ డైరెక్షన్ ఫాల్ట్ వల్ల, అంటే ఇతనికి అశ్విన్ రామ్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టరు, అతను కూడా ఏంటంటే నెరేషన్ పాయింట్లో కొంచెం చూసుకోవాలి. అంటే ఆడియన్స్ దీనికి కనెక్ట్ అవుతారా లేదా అనేది కూడా అతను ఒకసారికి 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ క్యారెక్టర్స్ని లేదా సీన్స్ని డిజైన్ చేసుకుంటే అతనికి కూడా రేపు ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. సో ఒకవేళ ఈ సినిమా నేను అనుకోవడం బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఇది ఆడకపోవచ్చు, బట్ అయినప్పటికీ డిసప్పాయింట్మెంట్ కాకుండా నెక్స్ట్ తన కనుక తన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే సో కొంచెం బెటర్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.